నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య దేశమంతా ఒకే చట్టం అమలు విషయంలో మరో ముందడుగు పడింది తాజాగా బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది ఇప్పటికే గోవాలో యూసీసీ అమలవుతున్నప్పటికీ స్వతంత్రం సమయం నుంచే అక్కడ ఈ పద్ధతి అమల్లో ఉంది కానీ తొలిసారి చట్టం రూపంలో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది దీంతో ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఎప్పటి నుంచో తమ మేనిఫెస్టోలో యూసీసీని పొందుపరుస్తూ వచ్చిన బీజేపీ ఆ దిశగా తమ ప్రయత్నాన్ని ఆపలేదని దీని ద్వారా తెలుస్తోంది యూసీసీపై దేశవ్యాప్తంగా చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధంగానే ఉంది కానీ దీన్ని తొలిసారి రాష్ట్రాల్లో అమలు చేస్తారు దీనివల్ల అందులోని లోపాలు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ముందుగానే తెలుస్తాయి ఈ చట్టాల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే విషయాలు కూడా అక్కడే అర్థమవుతాయి ఉన్నపలంగా కేంద్రం చట్టాన్ని తీసుకువస్తే దానివల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది చట్టంలో ఏమైనా లోపాలుంటే వాటిపై విపక్షాలు కోర్టులను ఆశ్రయిస్తాయి అక్కడ గనక ఏమైనా లోపం కనిపిస్తే చట్టాన్ని కొట్టివేసే అవకాశం ఉంది దీనివల్ల సమస్య మళ్ళీ మొదటికి వస్తోంది అందుకే అతిపెద్ద సంస్కరణల విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది అందులో భాగంగానే ఉత్తరాఖండ్లో తొలిసారి యూసీసీ చట్టాన్ని తీసుకువచ్చింది ఇది తాజాగా అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా యూసీసీ అమలుకు తొలి అడుగు పడినట్లయింది ఉమ్మడి పౌర స్మృతి అంటే యావత్ దేశానికి ఒక్కటే పౌర చట్టం అని అర్థం ప్రస్తుతం భారత్ ఒకే దేశంగా ఉన్న ఒకే పౌర చట్టం ఒక్కటే లేదు పెళ్లి విడాకులు వారసత్వం దత్తత తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికి ఉన్నాయి హిందువులు ముస్లింలు కాథలిక్ క్రిస్టియన్లు పార్సీలకు తమ తమ మత చట్టాలు వర్తిస్తున్నాయి యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దవుతాయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని మన రాజ్యాంగంలో నిర్దేశించారు రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో యూసీసీ ఒకటి అంతేకాకుండా అంబేద్కర్ సారథ్యంలో రచించిన రాజ్యాంగంలోని 44 ఆర్టికల్ భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని చెబుతోంది స్వతంత్రానంతరం అప్పుడప్పుడు యూసీసీ చర్చల్లోకి వచ్చినా అమలు దిశగా అడుగులు పడలేదు రెండో లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది 1985లో షా బానోత్ కేసుతో యూసీసీ అందరి దృష్టిని బలంగా ఆకర్షించింది 40 ఏళ్ల వైవాహిక జీవితానంతరం తలాక్ అంటూ తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం ఇప్పించాల్సిందిగా షా బానో అనే ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతున్న ఆర్టికల్ 44ను మర్చిపోవటం దారుణమని అభిప్రాయపడింది యూసీసీ అనేది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది దీనిపై ప్రభుత్వమే చొరవ తీసుకొని తన బాధ్యతను నిర్వర్తించాలని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ ప్రభుత్వాన్ని తట్టిలేపారు దీనిపై అప్పటి నుంచే బీజేపీ కూడా తమ సైద్ధాంతిక అంశంగా బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది కుటుంబ చట్టం సంస్కరణ పేరుతో ఓ నివేదికను సమర్పిస్తూ 21వ లా కమిషన్ యూసీసీని తుది వరకు వ్యతిరేకించింది మతాల పర్సనల్ చట్టాల్లోని వివక్షను తొలగిస్తే సరిపోతుందని సూచించింది 2019లో సుప్రీంకోర్టు మరోసారి యూసీసీ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది అయితే యూసీసీని రాష్ట్రాలు అమలు చేయవచ్చా అనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి యూసీసీ అమలు చేస్తామంటూ తరచూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తుంటాయి యూసీసీని ప్రభుత్వం అమలు చేయాలని రాజ్యాంగం సూచించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం ప్రభుత్వం అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడి పౌరస్మృతి అనేది ముఖ్యంగా వివాహాలు విడాకులు దత్తత వారసత్వం లాంటి వ్యక్తిగత అంశాలకు వర్తిస్తోంది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి వస్తాయి వీటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు ఉంది పార్లమెంటు చేసిన పర్సనల్ చట్టాలకు రాష్ట్రాలు సవరణలు కూడా చేసుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై చట్టం చేస్తే దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాజ్యాంగం నిర్దేశించిన నేపథ్యంలో పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది ఈ విషయంలో భాగస్వామ్యులందరి సంప్రదింపులు జరిపాక లా కమిషన్ నివేదిక కూడా వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మోదీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది యూసీసీ వల్ల వచ్చే మార్పులను ఓసారి పరిశీలిద్దాం
వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో మతాలతో సంబంధం లేకుండా లింగ సమానత్వాన్ని సాధించడం, సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్న వారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తోంది. చట్ట ప్రకారం ఆడ మగ ఇద్దరూ సమానమేననే లింగ సమానత్వం సాధించవచ్చు. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుతం ఉన్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పని లేదు. బహుభార్యత్వం నేరమవుతోంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతోంది. దేశ సమగ్రతను సాధించేందుకు వీలవుతోంది. జాతీయత పట్ల భ్రమలు తొలగిపోతాయి. భారతీయత భావం పెంపొందుతుంది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలు భావించే అవకాశం ఉంది. మతం లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యమేంటనే నిరసనలు తలెత్తొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా భావించవచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల కొందరు దీనిని వ్యతిరేకించవచ్చు. ఏది ఏమైనా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ చట్టాన్ని అమలు చేయడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. కంటెంట్ బాగుంది, సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.